ముందుగా యూ డన్ అ గ్రేట్ జాబ్. అందరికీ సెంటిమెంట్ కూడా ఇచ్చారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్. అండ్ నేను కూడా కాంప్లిమెంట్స్ చాలా రోజులు అయింది. సో బట్ ఎనీవే, అందరికీ నమస్కారం అండి. మొత్తం ఇక్కడికి వచ్చిన జర్నలిస్ట్ అందరికీ కూడా, మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్. తిరగబడ్డ స్వామి గురించి చెప్పాలంటే, హానెస్ట్గా చెప్తున్నా, ఈ సినిమా అందరం ప్రాణం పెట్టి చేసాం. కానీ మాకంటే, మా డైరెక్టర్ కంటే, అందరికంటే ఎక్కువ కష్టపడి ఎక్కువ ప్రాణం పెట్టి చేసింది మా డిఓపి గారు అండి, జవహర్ రెడ్డి గారు. వితౌట్ హిమ్ ఈ సినిమా ఇట్ వుడెంట్ హ్యావ్ హ్యాపెండ్ దిస్ వే. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మాత్రం నిజంగా నిజం అండి. మా అందరికంటే మేము త్వరగా పడుకుని పోతాం కాదు, మేము లేట్గా లేస్తాం కాదు, ఈయన మాత్రం పరిగెడుతూనే ఉంటారు. సో అందరికంటే ఎక్కువ కష్టపడింది ఆయన. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ మా ప్రొడ్యూసర్ శివకుమార్ గారు థ్యాంక్స్ అలాట్ అండి. రవికుమార్ చౌదరి గారు వచ్చి మీకు స్క్రిప్ట్ చెప్పగానే నేను గుర్తొచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మేకింగ్ ఏ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ జేబీ గారు, మా డైరెక్టర్ గారు చెప్పారు ఇందాక, అర్ధరాత్రి ఫోన్ చేసినా సరే అసలు విసుకోకుండా మాడతారని. ఒకవేళ ఆయన విసుక్కుంటే రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసు ఆయనకి, అందుకే ఖచ్చితంగా తెలుసు. బట్ యూ డన్ అ గ్రేట్ జాబ్ బ్రో. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అ లాట్. And Malvi, you are one of the best actors I've worked with. Thanks a lot for being a part of this film. Thank you very much. And darling, నేను లెక్క పెట్టడం కూడా మానేస్తాను. మన ఇద్దరు కలిసి సినిమాలు చేస్తాం అనేది చేస్తూనే ఉండాలి. అంటే ఈ కంపెనీ చాలా ఇష్టం నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళు అందరికీ కూడా, అందరికీ పేరు పైన థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా డైరెక్టర్ గారి గురించి చెప్పాలి. మా డైరెక్టర్ గారు, ఆయన గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు చెప్తూ ఉంటారు 30 ఏళ్ళ జనరేషన్లో నన్ను మీరందరూ ఎంత వస్తున్నారు అని చెప్పి. సో మీ అందరికీ తెలిసి ఆయన గురించి ఎవరు చెప్పక్కర్లేదు. కానీ నాకు తెలిసి ఆయన కోపడని తక్కువ మనుషులు నేను ఒక్కడినే. ఐఎమ్ గ్లాడ్ టు బీ దట్. థ్యాంక్ యూ సార్. ముందుగా దానికి థ్యాంక్స్. ఒక్కసారి ఎంత పిసర కోపం కూడా చూడలేదు. ఎవరికైనా చెప్తే ఆశ్చర్యపోతారు, అవునా ఏంటి రవికుమార్ చౌదరి గారు ఏమో కోపడలేదు. నేను ఎప్పుడు కోపడలేదు, ఇద్దరు ప్రేమించుకున్నా కూర్చొని. బట్ థ్యాంక్స్ అలాట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మా తిరగబడ్డ స్వామి ఇట్స్ రిలీజింగ్ ఇన్ థియేటర్స్ వెరీ సూన్. సో మా సినిమాని దయచేసి థియేటర్కి వెళ్ళి మాత్రమే చూడండి. పైరసీని అస్సలు ఎంకరేజ్ చేయొద్దు. థియేటర్కి వెళ్ళి మాత్రమే చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ అలాట్ అండ్ థ్యాంక్స్ అలాట్ అగైన్.